ప్రపంచం ముందు మరో యుద్ధం సిద్ధంగా ఉంది. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాలను నివారించేందుకు కృషి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు తాజా యుద్ధ మేఘాలకు కారకుడు కావడం గమనించవచ్చు. మాదక ద్రవ్యాలపై పోరు పేరిట వెనిజులా మీద దాడి చేసేందుకు కరేబియన్ సముద్రంలో యుద్ధ విమానాలు, నౌకలను మోహరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వాస్తవానికి ఆయన అక్కడ చమురు సంపద మీద కన్నేశారని తెలుస్తుంది. కాగా ట్రంప్ దూకుడు తమ సార్వభౌమత్వం మీద దాడి అంటున్నారు వెనిజులా అధ్యక్షుడు మదురో. కాగా తాజా మదురో దేశం విడిచి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ప్రపంచంలో అనేక దేశాల మధ్య యుద్ధాలు నివారించి శాంతిని నెలకొల్పుతున్నామని పదే పదే గొప్పలు చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొరుగు దేశాలతో మాత్రం కయ్యానికి కాలు దువ్వుతున్నారు. గత కొంతకాలంగా కరేబియన్ సముద్రంలో భారీ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్ జెట్లను మోహరించారు. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న వెనిజువెలా మీద ఏ క్షణమైనా విరుచుకుపడేందుకు అమెరికా దళాలు సిద్ధంగా ఉన్నాయి. గత కొన్ని వారాలుగా వెనిజువెలా చుట్టూ పెద్ద ఎత్తున యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, భారీ సైన్యంతో మోహరించింది అమెరికా. ఇందులో F-35, P-8 నిఘా ఫైటర్ జెట్స్, AV-8B హారియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, భారీ ఎత్తున క్షిపణులు ఉన్నాయి. వేల సంఖ్యలో అమెరికా సైనికులు విన్యాసాలు చేస్తున్నారు. దీంతో గత కొద్ది వారాలుగా కరేబియన్ జలాలపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. వెనెజువెలా నుంచి అమెరికాలోని పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు వచ్చి పడుతున్నాయి. మనుషుల అక్రమ రవాణా జరుగుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ. ఇటీవల కాలంలో కరేబియన్ సముద్ర జలాల్లో డ్రగ్స్ ను తరలిస్తున్న పడవలు, జలాంతర్గాములపై అమెరికా దాడులు ముమ్మరం చేసింది. వెనిజువెలాకు చెందిన మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్లపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అతి త్వరలో వెనిజువెలా భూభాగంలో ఆపరేషన్లు చేపడతామన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి సముద్రం మీదుగా ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోందని, దీంతో వాటిని ఆపడానికి భూభాగంపై నుంచి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద వాహక నౌక USS గెరాల్డ్ R. ఫోర్డ్ ను వెనిజువెలా సమీపానికి తీసుకెళ్లడం ద్వారా ఆ దేశంపై ఒత్తిడి తీవ్రతరం చేసింది. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో స్వయంగా ఈ అక్రమ వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నారని అమెరికా ఆరోపణ. వెనిజువెలాకు చెందిన వ్యవస్థీకృత నేరాల ముఠా ట్రెన్ ది అరాగ్వాకు స్వయంగా మదురో నాయకుడిని ట్రంప్ ఇటీవల విరుచుకుపడ్డారు. ఈ ముఠాలతో వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోకు కూడా సంబంధాలు ఉన్నాయని ట్రంప్ కార్యవర్గం ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన్ను పట్టించే సమాచారం ఇస్తే ఏకంగా $50 మిలియన్ బహుమతి ప్రకటించింది. ఇటీవలే మదురో సర్కారు ఇక రోజులు లెక్క పెట్టుకోవాలని ట్రంప్ స్వయంగా సోషల్ మీడియాలో హెచ్చరించారు. ఈ పరిణామాలను వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో తీవ్రంగా ఖండించారు. అమెరికా ప్రభుత్వం తనపై యుద్ధం చేస్తోందని ఆరోపించారు. ట్రంప్ యంత్రాంగం కొత్త శాశ్వత యుద్ధాన్ని సృష్టిస్తోంది. మాదక ద్రవ్యాల విషయంలో అతిశయోక్తులతో కూడిన అసభ్యకరమైన, నేరపూరితమైన తప్పుడు కథనాలను అల్లుతోందని ఆరోపించారాయన. అయితే వెనిజువెలా నుంచి మాదక ద్రవ్యాల ముఠాలు పనిచేస్తున్నాయన్న ట్రంప్ ఆరోపణలు వాస్తవమే. అయితే దీన్ని అడ్డుకునే సాకుతో ఇంత భారీ సంఖ్యలో యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు అవసరమా అని సందేహం వస్తోంది. వాస్తవానికి అమెరికా కన్ను అక్కడి చమురు నిల్వల మీదే అన్నది వాస్తవం. స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ లెక్కల ప్రకారం వెనిజువెలాలో 48,000 మిలియన్ టన్నుల చమురును గుర్తించారు. ఇవి సౌదీ అరేబియాలో నిల్వల కంటే అధికం. ప్రపంచ చమురులో 17% సమానం. కానీ ప్రపంచ చమురు వ్యాపారంలో వెనిజువెలా వాటా కేవలం 0.8%. అమెరికా అక్కడి ప్రభుత్వ రంగ కంపెనీ పెట్రోలియస్ డే వెనిజువెలా SAపై ఆంక్షలు విధించడమే దీనికి కారణం. ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వెనిజువెలాలో చమురు రిజర్వులను అమెరికా స్వాధీనం చేసుకోవాలని తను మనసులో మాట బయట పెట్టుకున్నారు. వాస్తవానికి అమెరికా, వెనిజువెలా మధ్య ఘర్షణ ఈ రోజు పుట్టింది కాదు, దశాబ్దాల క్రితమే మొదలైంది. 1999లో వెనిజువెలాలో అధికారంలోకి వచ్చిన హ్యూగో చావెజ్ అమెరికా ఆధిపత్యాన్ని బహిరంగంగా సవాలు చేశారు. వెనిజువెలా ఆయిల్ సంపదను ప్రజల కోసం ఉపయోగిస్తారని ప్రకటించడం అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆనాడు కుదిపివేసింది. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. చావెజ్ తర్వాత నికోలస్ మదురో బాధ్యతలు స్వీకరించగానే అమెరికా ఆంక్షల వర్షం కురిపించింది. దీంతో ఆ దేశంలో ఆయిల్ నిల్వలు ఉన్నా వాటిని అమ్మే దేశాలు లేకుండా పోయాయి. కరెన్సీ విలువ నేలమట్టమైన సమయంలో దేశం ఆర్థికంగా కూలిపోయింది. తాజాగా డ్రగ్స్ మాఫియాను అడ్డుకునే పేరుతో అమెరికా సైన్యం వెనిజువెలా నౌకలపై అనేక సార్లు దాడులు చేసింది. ఈ ఘటనల్లో 10ల సంఖ్యలో వెనిజువెలా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత
మడూరో ప్రజల ముందు వచ్చి అమెరికాను నేరుగా హెచ్చరించారు. వెనెజువేలా గగనతలం మూసివేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే దీనిని వెనెజువేలా తీవ్రంగా ఖండించింది. ఇది చెల్లదని ట్రంప్ ప్రకటన తమ దేశ సార్వభౌమాధికారంపై దాడేనని అభివర్ణించింది. దీనికి తోడు కరేబియన్ సముద్రంలో అమెరికా తన యుద్ధ నౌకలను, బాంబర్ విమానాలను మోహరించి ఒత్తిడిని పెంచుతోంది. ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విమానయాన సంస్థలు వెనెజువేలాకు తమ సర్వీసులను రద్దు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వెనెజువేలా ప్రజలు పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అమెరికాను ఎదిరించి తీరుతామని మదురో ప్రకటించినా అది సాధ్యమయ్యేలా లేదు. ఎందుకంటే వెనెజువేలా సైన్యం చాలా చిన్నది. 1,23,000 మంది సైనికులు, 8,000 మంది రిజర్విస్టులు, 2,20,000 మంది పౌర సైన్యం ఉంది. సుఖోయ్ 30, 1980ల నాటి F-16 ఇరాన్ డ్రోన్లు ఉన్నాయి. మొత్తం 229 యుద్ధ విమానాలున్నాయి. అమెరికాతో 80 లక్షల మంది పౌరులను సిద్ధం చేస్తానంటూ మదురో ఇటీవలే ప్రకటించారు. కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇదిలా ఉంటే అమెరికాతో ఉద్రిక్తతలను తగ్గించడంతో భాగంగా తన కుటుంబంతో సహా దేశాన్ని వీడేందుకు వెనెజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురో సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. గత నెలలో ట్రంప్, మదురోలు 15 నిమిషాల కంటే తక్కువ సమయం పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఆంక్షల నుంచి పూర్తి ఉపశమనం లభిస్తే తాను వెనెజువేలాను వీడేందుకు సిద్ధంగా ఉన్నానని మదురో తెలిపినట్లు సమాచారం. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి తాను ఎదుర్కొంటున్న కేసును మూసివేయడం వంటి వాటి గురించి ప్రస్తావించారు. దీంతో పాటు అవినీతి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి 100 మందికి పైగా వెనెజువేలా అధికారులపై విధించిన ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించాలని కోరినట్లు సమాచారం. అయితే నికోలస్ మదురో షరతుల్లో చాలా వాటిని ట్రంప్ తిరస్కరించినట్లు చెబుతున్నారు. మదురో తన కుటుంబంతో సహా దేశాన్ని వీడేందుకు ట్రంప్ 1 వారం రోజులు గడువు విధించినట్లుగా తెలుస్తోంది. కాగా మదురోతో ఫోన్లో మాట్లాడిన విషయాన్ని ట్రంప్ ధృవీకరించారు. అయితే వారి మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను మాత్రం బయటపెట్టలేదు. మరోవైపు తాము అమెరికాతో బానిసత్వంతో కూడిన శాంతిని తాము కోరుకోవడం లేదని నికోలస్ పేర్కొన్నారు. దేశ రాజధాని కార్కాస్లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ విదేశాల నుంచి వస్తున్న ఒత్తిడికి, ఆధిపత్యానికి తమ దేశం లొంగదన్నారు. తాము శాంతిని కోరుకుంటున్నామని, అయితే అది సమానత్వం, స్వేచ్ఛతో కూడి ఉండాలన్నారు. అంతేకాని బానిసత్వంతో కూడిన శాంతి తమకు అక్కర్లేదన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఏర్పడ్డ యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.